చికెన్ బిర్యానీ సెంటర్ అది. సెకండ్ ఫ్లోర్లోని ఒక టేబుల్ దగ్గర రిచ్ కోడలు సితారా కోపంగా కూర్చుని ఉంది. అనామికకింత పొగరు, చిన్న కోడలు, పైగా పూర్ కోడలు. నాకు నచ్చింది చేయకుండా తనకి నచ్చిన వంటలు చేసి నన్ను తినమని చెబుతుందా? ఈరోజు అత్తయ్య అడ్డు పడకపోయుంటే అనామిక పళ్ళు రాలిపోయేవి అని అనుకుంటూ గట్టిగా టేబుల్ని కొడుతుంది. అంతే, ఆ టేబుల్ సౌండ్కి తన చుట్టుపక్కల కూర్చుని ఉన్నవాళ్లు అదోలా సితారని చూస్తారు. సితారా వాళ్ళని కోపంగా చూస్తూ, వాట్, ఏమిటి అందరు నన్ను వింతగా చూస్తున్నారు? నేనేమి వింత జంతువుని కాదు. ఏ సర్కస్ నుండి తప్పించుకుని రాలేదు, తినండి అని గట్టిగా అనటంతో సితారను చూస్తున్న వాళ్లంతా పెద్ద క్రాక్లా ఉందని చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు. సితారకి కోపం వస్తూ ఉంటుంది. వెంటనే మొబైల్ తీసుకొని తన భర్త విక్రమ్కి కాల్ చేస్తుంది. కార్ పార్కింగ్ చేసి రావడానికి ఇంత టైమే విక్రమ్ అని అంటూ ఉండగా విక్రమ్ ఫోన్ మాట్లాడుతూనే సితార దగ్గరికి వస్తాడు. వచ్చేశాను సితారా అని చెప్పి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇక మెస్లోని ఒక టేబుల్ దగ్గర తన ఇద్దరి పిల్లలు హరీషు భవ్యలతో కలిసి కూర్చున్న పూర్ కోడలు అనామిక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే తన భర్త రమేష్ వచ్చి కూర్చుంటాడు. ఏడుస్తున్న అనామికాని చూస్తూ, ప్లీజ్ అనామిక, మనం ఇప్పుడు బయటున్నాం. నువ్విలా ఏడుస్తుంటే అందరూ నన్నొక విలన్లా చూస్తారు. పిల్లల్ని చూడు, ఎంత డల్గా ఉన్నారో. ఏడవకు మమ్మీ, మమ్మీ నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పటంతో అనామిక కళ్ళు తుడుచుకుంటుంది. రమేష్తో ఇలా అంటుంది, పిల్లలకు ఆకలిగా ఉందంట, తినడానికి ఏమైనా చెప్పండి. సరే అనామిక, మీల్స్ చెప్తాను, మనము తింటూ పిల్లలకి తినిపిద్దాం. నాకొద్దండి, ఆకలిగా లేదు. అలకా కోపం అనేవి కట్టుకున్న నా మీద చూపించాలి కానీ అన్నం మీద కాదనామిక. అన్నం తిను, ఏదైనా ఉంటే భోజనం అది చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది చెప్పండి? ఈ రిచ్ కోడలు ఎలాగో నన్ను ఇంట్లో ఉండనివ్వదు. పిల్లల్ని తీసుకొని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. పిల్లల్ని తీసుకొని నువ్వు మీ పుట్టింటికి వెళ్తే మరి నా పరిస్థితి ఏంటనామిక? నా గురించి ఏమీ ఆలోచించవా నువ్వు? అత్తయ్యుంది, రిచ్ వదిన ఉంది, నాకంటే కమ్మగా చేసి పెడతారు. కడుపు నిండా తిని సంతోషంగా ఉండండి. డాడీ, మీరు మాట్లాడుకోవడం ఆపేసి మాకు అన్నం తినిపించండి అని చెప్పగానే రమేషు సప్లై చేసే బాయ్ని పిలిచి మీల్స్ చెప్తాడు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర శారదా ప్రసాదులు దీనంగా కూర్చొని ఉంటారు. శారద బాధపడుతూ, రిచ్ కోళ్ల సితారా పెద్ద కొడుకు విక్రమ్ని తీసుకుని బిర్యానీ సెంటర్కి వెళ్దామని వెళ్ళింది. పూర్ కోళ్ల అనామిక చిన్న కొడుకు రమేష్ని తీసుకుని మెస్కెళ్ళుంటది. ఇక ఇంటి దగ్గర మిగిలింది మనం ఎక్కడికి పోదామండి? ఎక్కడికే ఉంది శారదా, ఏదైనా సత్రానికి గాని లేదంటే అనాథాశ్రమానికి గాని వెళ్దాం. అంతకు మించి మనకి ఇంకో దారి లేనట్టుంది. ఎంత ఆస్తుండి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, మనవడు మనవరాలుండి మనం సత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం నువ్వే శారదా. ఇది మరీ బాగుంది. విక్రమ్ నన్నే అంటాడు, రమేషు నన్నే అంటాడు, మీరు నన్నే అంటున్నారు. ఎంతకి నేను చేసిన తప్పేమిటంట? ఏంటా, ఇంటికొచ్చిన కోడల మధ్య తేడాలు చూపించటం? సితారకి డబ్బులున్నా అనామికకి డబ్బులు లేకపోయినా ఇద్దరూ మన ఇంటికి కోడలుగా వచ్చారు. నువ్వు చెప్పిన వంట చెయ్యాలి, పెట్టింది తినాలి, అంతేగాని అని ప్రసాదు ఇంకా ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే శారద కల్పించుకుని ఇలా అంటుంది. ఇక నుంచి నన్ను నేను సరిదిద్దుకుంటాను. కొడుకులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి. మనం అన్నం తినకుండా ఉన్నామని కూడా చెప్పండి. అట్టాగే శారదా, నువ్వెళ్ళి మనం తినడానికి ఏదైనా చెయ్యి. చేయనండి, మన గురించి ఏ కొడుకు కోళ్ళు ఆలోచిస్తారో చూద్దాం. తినడానికి బయటికి వెళ్ళారు కదా, మన కోసం ఏమైనా తీసుకొస్తారో లేదో చూద్దాం. ఒకవేళ ఇద్దరూ తీసుకురాకపోతే ఏంటి మన పరిస్థితి? ఒకవేళ తీసుకురాకపోతే చకచక వంట చేస్తానులేండి అని చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అలా కూర్చొని ఉంటాడు. ఇక బిర్యానీ సెంటర్లో కూర్చున్న సితారా ఇంకా కోపంగా ఉందని విక్రమ్ అర్థం చేసుకుని, సితారా, ఇప్పుడు మనం బయటకొచ్చాం కదా, ఇంకా నీకు కోపం ఎందుకు? ఏం చేయను విక్రమ్, నాలో ఉన్న కోపం నా మాట కూడా వినను అంటుంది. ఆ పూర్ కోడలు అనామికని కొడితే కాని నాలోని కోపం తగ్గిలా లేదు. అనామికాని కొట్టటమెందుకు సితారా? నీకు నచ్చిన వంటని నువ్వే చేసుకుని తినొచ్చు కదా. నాకు నచ్చిన వంటని నేను చేసుకొని తింటే ఇక ఇంట్లో అనామిక ఎందుకున్నట్టు విక్రమ్?
సితారా, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. అనామిక కూడా నీలాగే మా ఇంటికొచ్చిన కోడలు. ఆ ఇంట్లో నువ్వెంతో అనామిక కూడా అంతే. మీరిద్దరూ కలిసి అన్ని పనులు చేసుకోవాలి, కాని అన్నీ అనామికతో చేయించటం ఏమైనా బావుందా నీకు? నేను రిచ్ కోడల్ని విక్రమ్. అయినా సరే ఆ ఇంటికి కోడలవే గదా సితారా. ఓహో, తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర నాకు జరిగిన అవమానం గురించి నువ్వు ఫీల్ అవ్వడం లేదన్నమాట. అనామిక అన్ని పనులు చేస్తున్నందుకు బాధపడుతున్నావా విక్రమ్? అయితే నేను మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. బా, ఇదే సితారా నీతో వచ్చిన చిక్కు. మంచిగా చెప్పిన విషయంలో కూడా చెడుని చూస్తావు. భూతద్దం పెట్టుకుని మరీ అందులో తప్పులు వెతుకుతూ ఉంటా అని విక్రమ్ అనగానే సితార ఏమీ మాట్లాడకుండా తన సెల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విక్రమ్కి ఎక్కడా లేని కోపం వస్తుంది. కాని ఏమీ చేయకుండా సితార వెనకాలే వెళ్ళిపోతాడు. ఇక మెస్లో తల్లి అనామిక కొడుకు హరీష్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. తండ్రి రమేష్ కూతురు భవ్యకి తినిపిస్తూ ఉంటాడు. అనామిక, ఇంకేమైనా చెప్పనా? చెప్పండి, బాగా ఆకలిగా ఉంది. కడుపులో ఉన్న పేగులు అరుస్తున్నాయి అని చెప్పగానే సప్లై బాయ్ని పిలిచి మళ్లీ మీల్స్ చెప్తాడు. కొంత సమయం తీసుకున్న తర్వాత బాయ్ మీల్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఏవండి, ఇంటి దగ్గర అత్తయ్య మావయ్య వాళ్ళు ఏమీ తినుండరు. వాళ్ల కోసం 2 మీల్స్ పార్సల్ తీసుకోండి. సరే అనామిక, నీలో నాకు నచ్చేది ఇదే అనామిక అని చెప్పి పార్సిల్ తీసుకుని పిల్లలతో కలిసి ఆటోలో రమేష్ ఇంటికి బయలుదేరతాడు. హాల్లో సోఫాలో కూర్చుని శారదా ప్రసాదులు ఎదురు చూస్తూ ఉంటారు. విక్రమ్, సితారా సైలెంట్గా వస్తారు. అనామిక, రమేషు పిల్లలతో భోజనం పార్సిల్ తీసుకుని వస్తారు. అది చూసి శారదా ప్రసాదులు సంతోషపడతారు. తాతయ్య, మెస్ నుంచి నీకు అన్నం తీసుకొచ్చాను. నానమ్మ, నేను నీకోసం కూడా తెచ్చాను, తినండి అని చెప్పగానే శారదా ప్రసాదుల కళ్లల్లో కన్నీళ్లు కారుతాయి. అత్తయ్య, ఇంకా నేను ఈ ఇంట్లో అనామికతో కలిసి ఉండను, వేరు కాపురం పెడతాను అని చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. శారదా ప్రసాదు, విక్రమ్, రమేషు పిల్లలు ఎవరు ఎంత చెప్పినా సితారా అసలు వినిపించుకోదు. పట్టుబట్టి మరి ఆ ఇంటిని రెండుగా విడగొడుతోంది. మధ్యలో గీత ఏర్పడుతుంది. శారదా ప్రసాదులు, రమేషు, అనామికలు ఒకవైపుంటారు. పిల్లలతో సరదాగా ఉంటూ సంతోషంగా ఉంటారు. ఇక చలికాలం మొదలవుతుంది. మంచు పడుతూ ఉంటుంది. రిచ్ కోడలు సితారా ఖరీదైన తన కిచెన్ గదిలో గ్యాస్ మీద వంట చేసుకుంటూ ఉంటుంది. అదే పేద కోడలు అనామిక కట్టెల పొయ్యి పెట్టి వేడివేడిగా ఉండాలని అన్నం కూర వండుతూ ఉంటుంది. అది చూసి సితార హేళనగా నవ్వుతూ, కమ్మని భోజనం తినే అదృష్టం కూడా ఉండాలి అని అంటుంటే శారదా ప్రసాదు, రమేషు పిల్లలు అలా చూస్తూ ఉంటారు. అత్తయ్య, ఇప్పటికైనా నువ్వు మావయ్య నా వైపు వచ్చేయచ్చు. వేడివేడిగా చికెన్ కూర, చికెన్ ఫ్రై, లెగ్ పీసులు అన్నింటినీ వేడివేడిగా తినొచ్చు. అక్కడ అనామిక కట్టెల పొయ్యి మీద చేస్తున్న మాడిపోతున్న వంటల్ని ఏం తింటారు చెప్పండి? రాలేం కోళ్ళ, ఎప్పుడైతే నువ్వు నీ గురించి ఆలోచించుకున్నావో అప్పుడే మాకు అర్థమైపోయింది. ఇక ఎప్పటికైనా నువ్వు మా గురించి ఆలోచించవని. ఆ రోజు ఆవేశంలో ఉండి మర్చిపోయిన అత్తయ్య, ఇంకెప్పుడు అలా మర్చిపోను. వద్దులే అమ్మ కోళ్ళ, మేము రాములే, ఇక్కడే ఉంటాం అని చెప్పగానే రిచ్ కోడలు సితారా హాయిగా తాను వండుకున్న చికెన్ తింటూ ఉంటుంది. ఇక పూర్ కోడలు అనామిక అతి కష్టం మీద మంచు పడుతూ ఉంటే వంట చేస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రిచ్ కోడలు సితారకి ఒంట్లో బావుండదు. బెడ్ మీద పడుకుంటుంది. అనామిక, శారద బయటకు వెళ్తారు. ప్రసాదు, రమేష్లు పనులకు వెళ్తారు. పిల్లలు హరీషు, భవ్య సితార విషయం తెలుసుకొని ఒక ప్లేట్లో అన్నం కూర వేసుకొని హరీష్ పట్టుకుని సితార దగ్గరికి వస్తాడు. భవ్య వాటర్ పట్టుకుని వస్తుంది. పెద్ద మమ్మీ, లే, నీకు అన్నం తీసుకొచ్చాను. అవును పెద్ద మమ్మీ, అన్నయ్య అన్నం తీసుకొచ్చాడు, నేను నీళ్లు తెచ్చాను అని పిలుస్తూ ఉంటే తన కోసం అన్నం, నీళ్లు తీసుకొచ్చిన పిల్లలు హరీషు, భవ్యలని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. హరీషు నెమ్మదిగా సితారకి అన్నం తినిపిస్తూ ఉంటాడు. భవ్య నీళ్లు తాగిస్తూ ఉంటుంది. అక్కడికొచ్చిన విక్రమ్ అది చూసి అనురాగంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను మన్నించండి పిల్లలు, ఏమాత్రం ప్రేమను పంచని ఈ పెద్ద మమ్మీ మీద ఇంత ప్రేమను పెంచుకున్నారా? సారీ పిల్లలు అని తన తప్పుని తాను తెలుసుకుంటుంది. ఇక అప్పటి నుంచి ఇంటిని 2 భాగాలుగా చేయటం కాకుండా అందరితో కలిసి సితార సంతోషంగా ఉంటుంది. సితార మామూలుగా ఉండటం,
కలిసిపోయి ఉండటం కారణంగా ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మట్టి ఇంటి అరుగు మీద సంతకు వెళ్లిన తండ్రి చంద్రయ్య కోసం పెళ్ళీడుకొచ్చిన కూతురు అనామిక నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి అనామిక దగ్గరకొచ్చిన తల్లి సావిత్రి, అనామిక, ఇంట్లోకి పద. నువ్విచ్చిన డబ్బులకి మీ నాన్న ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. నేను ఇంట్లోకి రానేవి రాను. నాన్న సంత నుంచి వచ్చిన తర్వాతే వస్తాను. నువ్వు వెళ్ళి తినటానికి ఏమైనా చెయ్యి అని చెప్పగానే సావిత్రి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక వీధి రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. తండ్రి చంద్రయ్య కవర్ పట్టుకుని ఇంటికొస్తాడు. అంతే, అనామిక ఆ కవర్ని తీసి చూస్తుంది. ఆ కవర్లో నుంచి పూల దుప్పటి బయటకొస్తుంది. ఆ దుప్పటిని చూడగానే అనామికకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అనామిక, నువ్వు దాచిపెట్టుకున్న డబ్బులకి ఒక్క దుప్పటి తప్ప ఏమీ రావని చెప్పారమ్మా. అందుకే నీకోసం ఈ దుప్పటి కొనుక్కొచ్చాను తల్లి. బాగుంది నాన్న, ఇది ఇలాగే దాచిపెట్టండి. రేపు నేను మా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే చంద్రయ్య ఎంతో సంతోషపడతాడు. నా కూతురికి అప్పుడే పెళ్లికలొచ్చేసింది, ఇంకా అల్లుణ్ణి చూడాలి అని అనగానే అనామిక సిగ్గుపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అది చలికాలం. చీకటి పడుతూ ఉండగా మట్టి ఇంటి ముందు చలిమంట వేసుకుని 25 ఏళ్ల అనామిక తన ఫ్రెండ్స్ కావేరి, విమల కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి విమల తల్లి సుగుణ వస్తుంది. అనామిక, మా అమ్మ వచ్చింది, నేను వెళ్తున్నాను. నువ్వు కావేరి మాట్లాడుకుంటూ ఉండండి, సరేనా? నువ్వు కూడా ఉండవే, ముగ్గురు మాట్లాడుకుందాం. నిన్ను కావాలంటే మా నాన్న వచ్చాక మీ ఇంటి దగ్గర దిగబడతాళ్లే. వద్దులేవే, ఎంత చెప్పినా మా అమ్మ వినదు, ప్రశాంతంగా కూర్చొనివ్వదు. నేను వెళ్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి విమల తన తల్లి సుగుణతో కలిసి వెళ్ళిపోతుంది. ఇక అనామిక, కావేరి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కూలి పనులకు వెళ్లిన చంద్రయ్య, సావిత్రి ఇద్దరూ వణుకుతూనే తట్టలను నెత్తిన పెట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు. సావిత్రి నెత్తిన ఉన్న తట్టలో ఒక పాత దుప్పటి ఉంటుంది. సావిత్రి, అంతలా వణుకుతూ ఉండకపోతే తట్టలో ఉన్న దుప్పటి తీసి కప్పుకోవచ్చు కదా. చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కప్పుకుంటానులేండి. సావిత్రి, నువ్వింటికెళ్ళు, నేను అలా అడవిలోకి పోయొస్తాను. ఒక దిక్కు చీకటి పడుతుంటే ఇప్పుడెందుకు అడవిలోకి? చలిని చూసావు కదా, క్షణక్షణం గడుస్తున్న కొద్దీ ఎట్టా పెరుగుతుందో. ఈ చలిని తట్టుకోవాలంటే చలిమంట వేసుకోవాల్సిందే. అది నిజమే కావచ్చు, కాని చీకటి పడుతుంది కదండి. ఇప్పుడు మీకెండిన కట్టెలు ఎక్కడ కనబడతాయి చెప్పండి? అబ్బా, కనబడిన వరకే తీసుకొస్తానులే సావిత్రి. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. కూతురు అనామిక ఒక్కతే ఉంటుంది. నేనెళ్ళేది ఇంటికే కదండి, పైగా తెలిసిన దారే, రోజు వెళ్లేదారి. మీరే ఈవేళప్పుడు అడవికెళ్తున్నారు. జాగ్రత్తగా చూసుకోండి. అడవి ప్రాంతం, అందులో క్రూరమైన మృగాలు తిరుగుతూ ఉంటాయి. మాట్లాడే నిన్నే పక్కన పెట్టుకుని 30 ఏళ్ళుగా తిరుగుతున్నాను. ఇంకా మాటలు రాని ఆ మూగజీవాలు నన్నేం చేస్తాయి చెప్పు అని చెప్పగానే సావిత్రి కోపంగా చంద్రయ్యని చూసి గబగబా నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇక మరోపక్క డాబా ఇంట్లో చిన్నపాటి రూమ్ హీటర్ పెట్టుకుని చెక్క కుర్చీల్లో ప్రసాద్తో పాటు పంతులు కూడా కూర్చొని ఉంటాడు. శారద వేడివేడి టీ తీసుకుని వచ్చింది. అబ్బా శారద, వేడివేడిగా తినడానికి ఏమైనా చేయమన్నాను, తాగడానికి కాదు. పంతులు గారు కూడా వచ్చారు కదా. అయ్యా ప్రసాద్ గారు, వారిని ఏమీ అనకండి, ఈ మాత్రం టీ పెట్టించారు. అందుకు మీరు చాలా అదృష్టవంతులు. అలా చెప్పండి పంతులు గారు. సర్లే పంతులు గారు, చీకటి పడుతుండగా ఇలా వచ్చారేమిటి? అయ్యా, రమేషు అనామికాల పెళ్లి ముహూర్తం పెట్టమని చెప్పారు కదండి, ఆ విషయం చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే శారదాప్రసాదులు సంతోషపడతారు. సరే పంతులు గారు, ఇంతకీ ముహూర్తం ఎప్పుడొచ్చింది? ఒక ముహూర్తం వారం రోజుల్లో ఉందండి, మరొకటైతే నెల రోజుల తర్వాత ఉంది. ఈ రెండిట్లో ఏ ముహూర్తం పెట్టమంటారో చెప్తే అదే ముహూర్తం ఖాయం చేసేస్తాను. ఈ విషయం ఆడపిల్లలకి చెప్పారా పంతులు? ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళే మీ దగ్గరికి వస్తున్నాను తల్లి. వాళ్ళంతా సిద్ధం చేసుకుని ఉన్నారు. ఏ ముహూర్తమైనా మీ ఇష్టమే అన్నారు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు పంతులు గారు, వారం రోజుల్లో ఉన్న ముహూర్తం పెట్టేయండి. రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేస్తాం.
అలాగేనండి అని చెప్పేసి పంతులుగారు టీ తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అనామిక, కావేరి చలిమంట దగ్గర కూర్చొని ఉంటారు. అనామిక, ఏమంటున్నాడే నీ రమేష్? నాలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాడంటే కొత్త కదా, అలాగే అంటాళ్లే. లేదు లేవే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది. నన్ను ప్రేమగా బాగా చూసుకుంటాడనే నమ్మకం కూడా ఉంది. ఆయన కూడా చెబుతున్నాడు అని అనామిక చెబుతూ ఉండగా రమేష్ వాళ్ళ ఇంటికొచ్చి గోడచాటును దాక్కుని ఒక పువ్వుతో అనామికాని కొడతాడు. అనామిక రమేష్ని చూస్తుంది, సిగ్గుపడుతుంది. కావేరి ఆ పువ్వును చూసి పక్కకి తిరిగి చూస్తుంది. గోడ దగ్గర దాక్కున్న రమేష్ నవ్వుతూ కనిపిస్తాడు. కావేరి అదిరిపడి అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతుంది. రమేష్ ఇక అనామిక దగ్గరికి వస్తాడు. అనామిక, రమేష్ ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ చలిమంట వేసుకుంటూ ఉంటారు. ఇంతలో సావిత్రి వస్తుంది. కూతురుతో మాట్లాడుతున్న అల్లుడు రమేష్ని చూసి, అయ్యో బాబు, ఎప్పుడొచ్చారు? అయినా పెళ్లి కాకముందు ఇలా రావద్దు బాబు. ఊరి వాళ్ళు గనక చూశారంటే గొడవ చేస్తారు. అత్తయ్య, గొడవ చేసే కాలం పోయింది. అయినా నేను అనామిక కోసం రాలేదు, మీకోసమే వచ్చాను అని చెప్పగానే అనామిక ముఖం మార్చుకుంటుంది. మా కోసమా? చెప్పు బాబు. ఏం లేదత్తయ్య, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుందామని చెప్పారంట కదా, మీరన్నీ సిద్ధం చేసుకున్నారా లేదా అని నాన్నగారు తెలుసుకొని రమ్మని చెప్పారు. మాకున్నంతలో అన్ని సిద్ధం చేసుకునే ఉన్నాం బాబు. అనుకున్న ప్రకారంగా పెళ్లి జరుగుతుంది. ఇక మీరు వెళ్ళండి అని చెప్పగానే అనామికతో మాట్లాడొచ్చని ఎంతో ఆశపడుతూ వచ్చిన రమేషు సావిత్రి ఆ మాటనగానే అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతాడు. ఏమిటి తల్లి ఇది? అల్లుడు గారిని నువ్వే రమ్మని చెప్పావా? లేదమ్మా, అయినా నేనెలా చెప్తానమ్మా? ఉన్న ఫోన్ తీసుకుని నాన్న నువ్వు పొలం పనులకు వెళ్తారు. ఇక నేనెక్కడ ఆయనతో మాట్లాడతాను అని చెప్పి కొంచెం బాధగా అనామిక ఇంట్లోకి వెళ్తుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఒక రోజున బంధువులందరి సమక్షంలో రమేష్కి, అనామికకి ఘనంగా పెళ్లి జరుగుతుంది. చంద్రయ్య, సావిత్రులు కూతురుకు పెట్టాల్సినవన్నీ పెట్టి కాపురానికి పంపిస్తారు. అనామిక అత్తగారింట్లో అడుగు పెడుతుంది. శారద చెప్పినట్టుగా బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటుంది అనామిక. ఒక రోజున భర్త రమేష్తో కలిసి తన తల్లిగారు పెట్టిన వస్తువుల్ని చూస్తూ ఉండగా ఒక పాత పూల దుప్పటి కనిపిస్తుంది. అది చూసి అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఇది మా నాన్న నా కోసం నేను దాచిపెట్టిన డబ్బులతో కొన్నాడు. అవునా, బావుందనామిక, తీయి కప్పుకుందాం. ఇప్పుడున్నాయి కదండి, లేనప్పుడు తీసుకుందాం అని చెప్పి ఆ దుప్పటిని భద్రంగా పెట్టెలో పెట్టేస్తుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ చేతనైన పని చేస్తూ ఉంటారు. ఇలా 6 ఏళ్లు గడిచిపోతాయి. అనామికకి హరీషు, భవ్య అనే 2 పిల్లలు పుడతారు. కటిక పేదరికం మాత్రం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. జీవితం అంతంత మాత్రంగా సాగుతూ ఉంటాయి. మళ్లీ చలికాలం రానే వచ్చింది. పిల్లలతో అందరూ కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకుని కూర్చుంటారు. కోళ్ళ పక్కలే రాదు, పడుకుందాం. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తుంది. పెద్దగా చాప వేస్తుంది. ఉన్న అతుకుల దుప్పట్లని పక్కకు వేస్తుంది. రెండత్తయ్య, పక్కలేశాను అని అత్తగారిని పిలుస్తుంది. పాదండి పిల్లలో, వెళ్ళి పడుకుందాము. నేనెక్కడికి రాను, ఇక్కడే మంట దగ్గరే పడుకుంటాను. ఇంట్లో చలి పెడతా ఉంటుంది, ఆ దుప్పటేటు సరిపోదు. అవును, నేను కూడా ఇంట్లోకి రాను, నేను ఇక్కడే పడుకుంటాను అని ఎంత చెప్పినా వినకుండా పిల్లల్ని తీసుకుని శారద లోపలికొస్తుంది. కొంత సమయం తర్వాత అందరూ వచ్చి పడుకుంటారు. ఒక దుప్పటి వాళ్ళకి ఎటూ సరిపోవటం లేదు. చలేమో చంపేస్తూ ఉంటుంది. ఇటు చివరకు అనామిక, అటు చివరకు శారద పడుకుంటారు. శారదకి కోపం వస్తుంది. ఏమే కోళ్ళ, దుప్పటి మొత్తం లాగుతూ నువ్వే గప్పుకుంటా ఉంటే నేనేం కప్పుకోవాలి? నేను అదే అడుగుతున్నాను అత్తయ్య, నేనేం కప్పుకోవాలి? నీ పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోవే. అప్పుడు తన తండ్రి కొన్న దుప్పటి గురించి గుర్తుకొస్తుంది అనామికకి. వెంటనే అనామిక ఆలస్యం చేయకుండా లేచి వెళ్లి తాను దాచిపెట్టిన దుప్పటిని తీసుకొచ్చి అందరికీ కప్పుతుంది. రమేష్ మీద నుంచి సాగుతూ అది పెద్దదిగా అవుతూ ఉండగా అనామిక అది చూసి షాక్ అవుతుంది. అంటే ఇది మాయా దుప్పటన్నమాట. ఈ విషయం నాన్నకి తెలీదు. నాన్నకి తెలిస్తే గనక చెప్పేవాడే ఇది మాయా దుప్పటి తల్లి అని అనామిక సంతోషపడుతూ ఆ మాయా దుప్పటిని కప్పుకుంటుంది. ఏమాత్రం చలిపెట్టకుండా అందరికీ వెచ్చదనాన్ని ఇస్తూ ఎంతమంది వచ్చి పడుకుంటే అంతమందికి సరిపోయేలా ఆ దుప్పటి సాగుతూనే ఉంటుంది.
చలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తన ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టుకుని ఆ మాయా దుప్పటి కప్పుతూ ఉంటుంది అనామిక. ఈ విధంగా అనామిక దగ్గరకొచ్చిన ఆ మాయా దుప్పటిని అందరి కోసం ఉపయోగిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.